అమరావతి రాజధానిపై మరో బిగ్ అప్డేట్ వచ్చిందండి. అమరావతి రాజధానిలో ప్రధానంగా దాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయకముందే టెండర్లు పొందిన సంస్థలన్నీ రంగంలోకి దిగిపోయి ఏర్పాట్లన్నీ చకచకా చేసుకుంటా ఉన్నాయి. పెద్ద ఎత్తున పని ప్రారంభించాల్సి వస్తుంది. దాదాపు ప్రతి కంపెనీ 4,000 మంది వర్కర్స్ ని టెక్నికల్ తో కలిపి నాన్ టెక్నికల్ కావచ్చు, లేబర్ కావచ్చు, పనులు మొదలు పెట్టాలంటే వాళ్ళందరికీ వసతి సదుపాయాలు అయితే కల్పించాల్సి ఉంటుంది. 40 నుంచి 150 దాకా యంత్రాలను అయితే సమకూర్చుకుంటా ఉన్నారు. మరి ఏదైతే క్యాంపులు ఉంటాయో ఆ క్యాంపులకు సంబంధించి రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో ఇప్పటికే గొల్లపూడి నుంచి వెంకటపాలెం వైపుకు ఒక బ్రిడ్జి అయితే సిద్ధంగా రెడీ అయి ఉంది. 1 నెల నుంచి దాని మీద సాధారణ ప్రజానికాలు రావడం పోవడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి రావడంతో ఆ బ్రిడ్జి నుంచి నేరుగా రాజధానిలోకి వెళ్ళిపోతా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతికి మరొక ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతా ఉంది. అమరావతి రాజధానిలోని రాయ్పూర్ నుంచి కృష్ణా జిల్లాలోని మూలపాడు వరకు 1.5 కిలోమీటర్ల పొడవైన లైన్స్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించడానికి అధికారులు డిపిఆర్ సిద్ధం చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకు అవసరమైన నిధులు కూడా ఆల్రెడీ మంజూరు అయినట్టు చెప్తా ఉన్నారు. 1369 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్స్ రోడ్ బ్రిడ్జి రాబోతా ఉంది. అది గనక వస్తే అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్ కి గొల్లపూడి వచ్చే పని లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ నుంచి అమరావతి రాజధానికి వస్తూ అక్కడి నుంచి బెంగళూరుకి, వాళ్ళకి కూడా విజయవాడతో పని లేకుండా ఒక పక్క నుంచే వెళ్లిపోవడానికి సదుపాయం కలుగుతుంది. ఇక అమరావతికి రాబోయే రోజుల్లో 7 జాతీయ రహదారులతో అనుసంధానం అయితే జరుగుతా ఉందంటున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి బెంగళూరు ఏదైతే ఇప్పుడే వర్క్ నడుస్తా ఉందో బెంగళూరు నుంచి రాయలసీమ మీదుగా చిలకలూరుపేట వరకు 6 లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే వర్క్ జరుగుతా ఉందో అది అమరావతి వరకు రాజధానికి అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ రోజు అమరావతిలో ఒక పెద్ద P4 అనే కార్యక్రమం జరగబోతా ఉంది. దాని వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.